ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు డైలీ ఏదో ఒక రకంగా మనకు కాల్స్ అనేది మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరు పడితే వాళ్ళు అయితే మనకు కాల్స్ అనేది చేస్తుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళ యొక్క కాలింగ్ స్క్రీన్ నార్మల్ మనకు ఎలా వస్తుంది, ఇక్కడ సైడ్కి చూసుకోవచ్చు. ఇలాగే మాత్రమే మనకు సింపుల్గా నార్మల్ ఫోటో మాత్రమే వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ సైడ్ చూసుకోవచ్చు, మనకు ఫుల్ స్క్రీన్లో వస్తుంది అనమాట. ఈ రేంజ్లో మీరు నార్మల్ ఫోటో నుంచి మీకు వచ్చే కాల్స్ని మీరు ఫుల్ సైజ్ ఫోటోలోకి మీరు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి మీ యొక్క మొబైల్లో అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎప్పుడు ఎవరు కాల్ చేసినా నార్మల్గా మనకు నార్మల్ స్క్రీన్లో మాత్రమే వస్తుంది అనమాట. ఫుల్ ఫోటో మాత్రం అస్సలు రావడం అయితే జరగదు. కావాలంటే నేను లైవ్లో వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి లైవ్లో కాల్ నెట్ చేస్తాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు నార్మల్ ఫోటో మాత్రమే వస్తుంది అనమాట. ఫుల్ ఫోటో మాత్రం అస్సలు రావడం అయితే జరగదు. ఇక్కడ చూసుకోవచ్చు, సెక్యూరిటీ పర్పస్ నేను ఇక్కడ నుంచి నంబర్ అనేది బ్లర్ చేస్తున్నాను. ఇలా మాత్రం మనకు ఉంటుంది మేడం. అలా కాక మనకు ఫుల్ సైజ్ వరకు కావాల్సిన నెక్స్ట్ ఫోటో రావాలంటే మనకు ఉంటుంది అనమాట. ఇకపోతే ఆ ట్రిక్ ఏంటంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మనకు స్టార్టింగ్లో సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్స్ లైక్ దిస్ సెటప్ డిఫాల్ట్ బ్రౌజర్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, డ్రా ఓవర్లే యాప్స్ పర్మిషన్ కావచ్చు, నోటిఫికేషన్ పర్మిషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ మీరు ట్రూ ఫోన్ని ఇక్కడ నుంచి మీరు సెటప్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ విధంగా ఆటోమేటిక్గా విత్ నంబర్తో సహా మనకు ఎటు జెడ్ అయితే వచ్చేస్తాయి. థెరాఫ్టర్ మీ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్ని ఇక్కడ నుంచి, అంటే బ్రౌజర్ కాకుండా మీ యొక్క డైలర్ని తీసేసి ఈ డైలర్ని ఇక్కడ మీరు సెటప్ అయితే చేసుకోండి. ఇది యాజ్ టీజ్గా మన యొక్క డైలర్ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా మనకు పని అయితే చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా ఫొటోస్ కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయను, ఇప్పుడు ఎక్కడ నుంచి నేను ఫోటో కూడా సెటప్ అయితే చేయను ఇక్కడ నుంచి. కానీ ఫోటో ఏ రేంజ్లో వస్తుందో లైవ్లో మీకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సేమ్ టు సేమ్ ఇప్పుడు చూసుకోవచ్చు, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కాల్ అనేది చేస్తున్నాను. లైవ్లో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు ఫుల్ సైజ్లో ఫుల్ ఫోటో మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడి నుంచి అయినా సెటప్ చేసుకోవచ్చు ఫోటోని. ఆ అప్లికేషన్లో మీకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఫోటోని ఎలా సెటప్ చేసుకోవచ్చు అంటే మీకు ప్రాసెస్ చూసుకోవచ్చు. లైక్ దిస్ ఆ ఫోటో ఉంది, ఆ ఫోటోని మనం చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు సింపుల్గా ఆ కాంటాక్ట్ నెంబర్ని మీరు ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. ఇక్కడ నుంచి చూస్ చేసుకున్నారు, సింపుల్గా మీరు ఫోటో మన యాప్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు గ్యాలరీ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏ ఫోటోని సెటప్ చేయాలనుకున్నారు, లైక్ దిస్ ఈ ఫోటోని మీరు సెటప్ చేయాలనుకుంటే సింపుల్ ఆ ఫోటో మళ్ళీ ఇక్కడ చేసుకోండి. మీకు ఇక్కడ నుంచి క్రాప్ చేసుకోమంటుంది అనమాట. మీకు ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మీరు ఇక్కడ నుంచి క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకొని కింద మీకు డన్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది అనమాట. ఇలా మీరు డన్ చేస్తారో లేదో ఆన్ ది స్పాట్లో ఆ ఫోటో అయితే మీ యొక్క కాంటాక్ట్ ఉన్న సెటప్ కావడం జరుగుతుంది. లైక్ దిస్ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సెటప్ చేస్తే మనకు నార్మల్గా ఆ ఫోటో మాత్రమే వస్తుంది అనమాట. మీకు ఫుల్ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి మళ్ళీ కాల్ చేస్తాను అదే నెంబర్కి. ఇప్పుడు చూసుకోవచ్చు, వేరే లెవెల్లో మనకు వేరే ఫోటో అయితే వస్తుంది అనమాట. ఇది చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో మనకు ఫుల్ సైజ్లో వస్తుంది కదా. ఇలా మీరు ఒకే ఒక క్లిక్తో మీరు ఇక్కడ నుంచి ఫోటోని సెటప్ చేసుకో. ఇలా ఈ ట్రిక్ అయితే మనకు నెక్స్ట్ లెవెల్లో పనిచేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు ఈ ఫుల్ స్క్రీన్ ఫోటో సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.